కోరుకొండ అందగాడ అందుకోర్రా గొల్లభామ చేతిలోని పాలకుండ. బోం బీం బోం బోం బీం బోం. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు గోపి? వదిన్ని ఇంత ఏడిపించిన వాళ్ళని ఇంతకింత ఏడ్చేటట్టు చేయాలి. జన్మ జన్మకి మర్చిపోలేని గుణపాఠం నేర్పాలి. అందువల్ల ఆవిడ జీవితం బాగుపడుతుందా, ఆవిడ పోగొట్టుకున్న స్థానం కలిసి వస్తుందా? ఆలోచించు. దీనికంతటికీ నేను ప్లాన్ సిద్ధం చేశాను. నువ్వు వెంటనే పెళ్లి చేసుకోవాలి. పెళ్ళా? ఎందుకు? కోడల్ని నానా హింసలు పెట్టిన వాళ్ళకి కోడలి చేతనే హింసలు పెట్టించి కోడలి విలువ, కోడలకున్న స్థానం తెలిసేది చేయాలి. ఆ పని పెళ్లి చేసుకోకుండా కూడా చేయొచ్చు. అదెలాగా? ఝాన్సీ గారు, మీకు గుర్తుందా? మీరు నన్ను ఒకసారి అద్దెముగుడుగా నటించమని అడిగారు. గుర్తుంది. ఇప్పుడు నా కోసం మీరు ఆ నాటకం ఆడగలరా? శారద జీవితం బాగుపడుతుందంటే నేనేమన్నా చేస్తాను. కోడలుగా ఇంట్లో అడుగు పెట్టి వాళ్ళకి బుద్ధి చెప్తాను. వెంటనే అత్తింట్లో అద్దెమూడితో ప్రవేశం చేసేయమ్మా. అబ్బా, అత్తింట్లో అద్దెమూడు టైటిల్ కూడా బానే ఉంది. ఇంకా ఆలోచిస్తావేంటయ్యా? ఇద్దరు కలిసి దండయాత్ర ప్రారంభించేయండి. గో ఎట్ వన్స్. ఎంతైంది బాబు? 12:30 సార్. 12:30 ఏంటి? ఇదిగో 15 తీసుకో. దా. ఏమండి ఇలాగా? ఓ సమ్మలకు చెల్లి పట్టు. ఇక అత్తింట్లోకి అద్దె ముగ్గురుతో అడుగుపెట్టు. దా. ఈ బుట్టతోనేనా? ఓ బుద్ధి పోలేదు. అమ్మా, నాన్న, గోపి, ఏమిట్రా ఇది? నువ్వు ఇలా చేయడంలో అర్థం ఏమిటి? అర్థం కావడానికి ఏముంది ఇందులో? ఇతను నా భర్త, నేనేంటి కోడల్ని. నేను ఇంటి కొడుకుని, ఈవిడ ఇంటి కోడలు. చిచి నా భార్య. చిచి అది కాదు, నేనే ఈవిడ భర్తని. రే దత్తమ్మ, నేను భయపడ్డంతా చేసావు కదరా. అసలు మమ్మల్ని అడగకుండానే పెళ్లి చేసుకునే అధికారం ఎవరిచ్చారా నీకు? డార్లింగ్ ఆరిపుత్ర. ఏమిటి డార్లింగ్ ఆరిపుత్రి? ఆ బడ్డుగాడెవడు? ఏ బడ్డుగాడు? బడ్డూనా? ఆయన నన్ను కన్న నా తండ్రి. నోరు ముయ్యవే. ఆయన ముసలైతే నీకెందుకు, ముదుకైతే నీకెందుకు? ఏరా, ఈ ఇంట్లో ఉండనని వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావురా? ఒక విలువైన వస్తువు కోసం వచ్చాను. అలాంటి ఆశలేం పెట్టుకోకు. నేను నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను. చిల్లి గవ్వల మీద నాకు చిన్నప్పటి నుంచి ఆశ లేదని నీకు తెలుసు కదమ్మా. డబ్బు కన్నా విలువైన మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. డార్లింగ్ ఆరిపుత్ర. ఏమిటి ఆర్యపుత్రి? ఈ పీపా ఎవరు? పీపా కాదు పాప, ఈవిడ నన్ను కన్న నా తల్లి. ఓ మై గాడ్, ఈవిడ నాలుగు కత్తి కంట పదునుగా ఉందే. అవును, ఈ ఇంట్లో కోర్లు వగేరాలు ఈవిడ నాలుగుతోనే తరుగుతుంటారా? ఆర్యపుత్రి. ఎస్ డార్లింగ్ ఆర్యపుత్ర. ఇప్పుడు మనం ఆశీర్వాదం తీసుకోవడం మీద నీ అభిప్రాయం ఏమిటి? అడ్డమైన వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం నాకు ఇష్టం లేదు. అయినా ఇవాళకి తీసుకుంటాను. పద. ఇదేమిటి, కొత్తగా వచ్చిన కోడల్ని ఈ ఇంట్లో ఆశీర్వదించే అలవాట్లేదా? ఆశీర్వాదం లేదు, ఆవకాయ పచ్చడి లేదు. పోవే. తక్షణం ఈ ఇంట్లో నుంచి బయటికి నడవకపోతే ఆ చెంప ఈ చెంప వాయి కొడతా. వదలవే చెయ్యి, వదలకపోతే చంపుతా. నేను మీ దగ్గరకు ఆశీర్వాదం కోసం వచ్చాను అత్తయ్య, చావడానికి రాలేదు. నా పేరు ఝాన్సీ, నాకు జూడో కరాటే కూడా వచ్చు. అరచేత్త ఇటుకుల్ని పిండి పిండిగా చేయగలను, తెలిసిందా? ఈ చచ్చు చేతులు పిప్పి పిప్పి కాకముందే మర్యాదగా ఆశీర్వదించండి. ఒరే గోపి,
ఆ. అలా చూస్తూ నిలబడతావేంట్రా? ఆ? ఈ రాక్షసి చేతుల్లో నుంచి నన్ను విడదీయరా. సారీ అమ్మా, నేను కూడా నాన్నలాగే పెళ్ళాం చట్టు మొగుడు. నా భార్య మాటంటే మాటే, పట్టంటే పట్టే. నువ్వు మమ్మల్ని ఆస్వాదించే వరకు పట్టిన పట్టు వదలదు. అమ్మో చచ్చాను. అందుకే త్వరగా ఆశీర్వదించి, లేకపోతే చెయ్యి చచ్చుబడిపోయి తమరికి జిల్లు అయిపోతుంది. నోరు పడిపోలేదు కదత్తయ్యా, నోటితో ఆశీర్వదించండి. 100 ఏళ్ళు వర్ధులు. అది కాదు, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చేసే ఆశీర్వాదం. దీర్ఘ సుమంగళీ భవ. అమ్మో Correct. అమ్మా ఆర్యపుత్రి, ఇక మనం తండ్రి గారి ఆశీర్వాదం తీసుకుందామా? అలాగే ఆరిపుత్ర. నా చేయి పట్టుకోక్కర్లేదమ్మా, ఆశీర్వదిస్తాను. శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు. థ్యాంక్స్ నాన్న. ఆర్యపుత్రి, ఇక మా ఇంట్లో మిగతా క్యారెక్టర్లు పరిచయం చేస్తాను. ఈవిడ మా అక్క, పేరు కాంచన, ఉంటాం మా పంచన. అది పాపం మొగుడు లేసాడా? ఆ మొగుడికి అంత ధైర్యం లేదమ్మా. పెళ్ళానికి విడాకులు కూడా ఇవ్వడానికి ధైర్యం లేనటువంటి ఆ సవట్నే నేనే. వీళ్ళిద్దరికి నేనే ఓన్లీ సన్. మీ ఆర్యపుత్రులు నాకు మావయ్య అవుతారు. అందువల్ల మీరు నాకు అత్తయ్య అవుతారు. ఎలా ఉందిరా అత్తయ్య? ఉండి చెప్తా. ఏం టెస్ట్ చేస్తావా? ఆహా, మామిడి తాడ్రంత తీయగా ఉంది. ఆ ఆర్యపుత్రి, బాగా అలసిపోయినట్టున్నావు. కొద్దిగా కష్టపడి మేడమెట్లు ఎక్కితే నూనె రాసి కాళ్ళు పడతా. తమ్మలక్కడి జిల్లి నాన్న బల తమాష కొద్ది కదా. దాన్ని దన్నేవాడుంటే వాని తలదన్నేవాడు ఇంకోడు ఉంటాడని ఈ ఇంట్లో సుఖశాంతులు వెల్లువిరిస్తాయేమని అనుమానంగా ఉందిరా. నువ్వు అన్నట్టు ఇక మీదటంతా సమలకడ జిల్లే. వంటగదిలో అన్నం ఉడికిపోతుంది, పోదాం పద. ఇంతకీ మీ జబ్బు ఏమిటో చెప్పనే లేదు. ఎందుకండి అంత బాధపడతారు? బాధంటే నాకు పెద్ద బాధ ఏం లేదనుకోండి. నా జబ్బు వల్ల ఆడవాళ్ళకే కొంచెం బాధ. అంటే ఆ, ఎలా చెప్పడం అండి బాబు? చెప్పకపోతే వైద్యం చేయడం ఎలాగండి? నాకు అసలే టైం అయిపోతుంది, నేను వెళ్ళిపోతాను. చెప్పినా వెళ్ళిపోతారు, అదే కదా నా బాధ. అసలు మీ జబ్బు ఏమిటో చెప్పండి. చెప్పక తప్పదంటారా? అయితే చెప్తున్నాను వినండి. నేను తుమ్మితే నాన్ సెన్స్. ఇటువంటి జబ్బు ఎక్కడా చూడలేదు. ఏది తుమ్మండి. డాక్టర్ నన్ను నమ్మండి, నేను తుమ్మితే మీరు చాలా ఫీల్ అయిపోతారు. నా ఎవరినైనా మోసం చేయగలరేమో గాని డాక్టర్ని మాత్రం మోసం చేయలేరు. ఏది తుమ్మండి చూద్దాం. తుమ్ము రావడం లేదండి. అంటే మీరు చెప్పేది అబద్ధం. నా మాట నమ్మండి. సరే, మీకు తుమ్ము ఎలా తెప్పించాలో నాకు బాగా తెలుసు. ఆ, ఉమ్. ఛీ! ఛీ, పెద్ద పని మీరును. నేను చెప్తే నమ్మరా మీరు? ఆగండి డాక్టర్, డాక్టర్ గారు, నేను తుమ్మనాను. ఆవిడే బలవంతం తుమ్మించింది. అఘోరించారులేండి. పదండి ఇంటికి. కర్మ. ఉమ్. ఏమిటి? ఏముంది? ఏం లేదు. ఆహా, ఇక్కడ కూర్చోవడంలో మీ ఉద్దేశం ఏమిటా అని. ఏముంది, మీరు నాకింత సహాయం చేస్తున్నారు కదా, చక్కగా ఓ పాట పాడి మీకు ఆహ్లాదం కలిగిద్దామని. ఎంటర్టైన్మెంట్. మీరు బాగా పాడగలరని నాకు తెలుసు గాని మీ పడకెక్కడా? బాత్రూమ్ లో. ఏమిటి? బాత్రూమ్ లో. ఇది తమర సామ్రాజ్యం కదా. చాలు చాలు, చాలా పొద్దుపోయింది. వెళ్ళి బాత్రూమ్ లో పవళించండి. తప్పదా? తప్పదు. ఒకసారి లేవండి. ఎందుకు? లేవని చెప్తా. ఉమ్. సారీ, దిండు. యూ! గుడ్ నైట్. బాత్రూమే నయం, ఏసీ లాగా చల్లగా ఉంది. ఏయ్. ఏంటి
నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. తొమ్మలక్కడి జిల్లి. బాతురుము డబ్బులు బాతలే ఈతల్లో ఎన్నాళ్ళే నా తల్లు బెడ్రూము అక్కల్లో ఉక్కల్లో తొక్కిళ్ళో ఏడెక్కే నా పిల్లో మురిపాల ఆస్తులున్న వేలే పరువాల పాస్తులున్న కేలే కళ్యాణ మస్తులు నో 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 కాచటు రాత్రికి లేదయ్యో బాతురుము డబ్బులు బాతలే ఈతల్లో ఎన్నాళ్ళే నా తల్లు బెడ్రూము అక్కల్లో ఉక్కల్లో తొక్కిళ్ళో ఏడెక్కే నా పిల్లో వెన్నె పూసై వేధిస్తుంటే జున్నె పాలై పొంగవా పూలినాలో పూయిస్తుంటే నేనే తేనె చిందనా ఎదలోనా మదనుడు కదిలి ఎడా దడా దడా అది అంటే చక్కని నడుమున్నయా లయా ప్రియా సగిలింత పెట్ట మాకు సందగాడా ఆవేశమెందుకు అద్దె మొగుడా బాతురుము డబ్బులు బాతలే ఈతల్లో ఎన్నాళ్ళే నా తల్లు బెడ్రూము అక్కల్లో ఉక్కల్లో తొక్కిళ్ళో ఏడెక్కే నా పిల్లో వంట చిందే వాటేస్తుంటే ఎందుకు నీ చిక్కవా కన్నె పామై కాటేస్తుంటే కస్సు బుస్సు మక్కువా పగలంతా పతి పతి నటన కన్నా అదే వినా దరికొస్తే ధమనుల దరువు ధ్వని కణ గుణ జలకన్య కాను నేను జాంబవంత నా ముద్దు తీర్చవే అద్దె కాంత బాతురుము డబ్బులు బాతలే ఈతల్లు ఎన్నాళ్ళే నా తల్లు బెడ్రూము అక్కల్లో ఉక్కల్లో తొక్కిళ్ళో ఏడెక్కే నా పిల్లో మురిపాల ఆస్తులున్న వేలే పరువాల పాస్తులున్న కేలే కళ్యాణ మస్తులు నో 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 కాచటు రాత్రికి లేదయ్యో బాత్రూము డబ్బులు బదలే ఈతల్లో ఎన్నాళ్ళే నా తల్లు బెడ్రూము అక్కల్లో ఉక్కల్లో తొక్కిళ్ళో ఏడెక్కే నా పిల్లో ఏయ్ తొమ్మలక్కడి జిల్లి. ఏయ్ మీరు ఇంకా నిద్రపోలేదా? యూ! మిమ్మల్ని మీ పని చెప్తాను రండి. ఆహాహా బాగుంది, చాలా బాగుంది. ఓ పక్కన మన పెద్దయ్యక మంట కలిసి పోతుంటే, మన అధికారం చేయి జారిపోతుంటే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారా? తీసుకోండి. ఈ కర్రతో దాన్ని వాణ్ణి 4 తన్ని ఇంట్లో నుంచి బయటికి పంపండి. కోడళ్ళని కొంపలో నుంచి తరవడంలో నువ్వు మనగత్తేవు కదే, ఆ పనేదో నువ్వు చేస్తేనే బాగుంటుంది. అంటే ఏమిటి మీ ఉద్దేశం? కోడల మీద నేను చేయి చేసుకోవడం అంత బాగుండదు, ఎంతైనా ఆడపిల్ల కదా.
అదే నువ్వైతే ఆ అమ్మాయి కరాటే చేస్తే నువ్వు కర్ర సాగు చేయొచ్చు. ఆడవాళ్ళు కొట్టుకున్నా ఎవరు ఆక్షేపించరు కూడా. అందుకని చెప్పేది విని. మీ బోర్డు సలహా నాకు అక్కర్లేదు. మీరు ఇక్కడే ముసుగేసుకొని కూర్చోండి. దాని సంగతి నేను తెలుస్తాను. నా సంగతి దానికి తెలియదు. అత్తయ్య, ఆడవాళ్ళ మనకి 190 గొడవలుంటాయి. అవన్నీ ఇప్పుడు ఎందుకు? ముందు టిఫిన్ తినండి. నేను తినను. తినరా? ససేమిరా తినను. మరి మీ సంగతి ఏమి మావయ్య గారు? ఆయన తినరు. నేను అడుగుతున్నది మిమ్మల్ని మావయ్య గారు. ఆయన తినరని నేను చెప్తున్నానుగా. ఆయనే కాదు, ఈ ఇంట్లో ఎవరు నీ చేతి వంట తినరు. అర్థమైందా? బాగుందమ్మా, చాలా బాగుంది. కళ్ళకద్దుకు తినవలసిన తిండిని ఇలా నేలపాలు చేయడం చాలా బాగుంది. కేవలం ఈ తిండి కోసమే కొన్ని వేల మంది ఆకలి చావులు చేస్తున్నారు. నువ్వు చేసిన ఈ పనికి ఏదో ఒక రోజు నువ్వు పశ్చాత్తాపడతావు. ఉండండి, నేను శుభ్రం చేస్తాను. ఆగండి. మనిషి అన్నాక కొంచెమైనా సిగ్గు ఉండాలి. మా అమ్మ తినలేదు, మా నాన్న తినలేదు, నేను కూడా తినలేదు. ఏం పాపం మీ అందరికి అజిత్ రోగం వచ్చిందా? నోరు ముయ్యండి. మేమంతా ఆకలితో మలమల మాడిపోతుంటే మీరు మాత్రం తింటారా? అంటే మేము చచ్చినా పర్లేదన్నమాట. చస్తే చావండి. లోకంలో రోజు ఎంతో మంది చేస్తున్నారు. మీరు తిండి తినడం మానేయడం వల్ల దేశానికి లాభమే కానీ నష్టమే లేదు. మీరు తినడానికి వీలేదు అంతే. ఇదేమిటి? గడ్డివాము దగ్గర కుక్క తను తిందో ఆవును తిన్నివ్వదు అని మీరు తినకపోగా నన్ను కూడా తినొద్దంటారేమిటే? అంటే మేము కుక్కలమా? చచ్చా, పాపం వాటికి విశ్వాసం ఉంటుందే. అంటే మేము విశ్వాసం లేని వాడమా? అనవసరమైన ఆర్గ్యుమెంట్ ఎందుకు గాని భోజనం బ్రహ్మాండంగా ఉంది. ఇంత రుచికరమైన పదార్థాలు నా జన్మలో తినదంటే నమ్ము. నువ్వు కూడా గబగబ 4 ముద్దలు లాగించేసి. చిచి, సిగ్గులేని మనుషులు. పాపం ఏదో ముసలాళ్ళు లేవే. నేను వాళ్ళని అంటలేదు, మిమ్మల్ని అంటున్నాను. మిమ్మల్ని. ఏంటిదన్నా? నాకు సిగ్గులేదన్న విషయం నాకు ఎప్పుడో తెలుసు. నాకు సిగ్గుంటే అత్తారింట్లో ఉండి మీ అందరి చేత మాట్లాడేందుకు పడతాను. అది సరే గాని పనికి ఎలాగూ సాయం చేయు. కనీసం తిండికైనా సాయం పట్టు. ఆ పాపిస్ట్ దాని చేత చేసిన వంట నేను చస్తే తిన్ను. దేనికైనా అదృష్టం ఉండాలి. ఆహా, ఓహో, ఏం రుచి, ఏం రుచి. చిచి, హాయ్ డియర్. ఎక్స్క్యూజ్ మీ డార్లింగ్. హాయ్, నువ్వెప్పుడొచ్చావు? నేను 9 లాంటి వాణ్ణి. అందమైన పువ్వులు ఎక్కడ ఉంటే ఎక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు వాలడం నా స్పెషాలిటీ. ఓ కమ్ ఆన్, మీట్ మై వుడ్ బి మిస్టర్ విజయ్, మై ఫ్రెండ్ మిస్టర్ మైలవరం మైనర్ బాబు. హలో, హౌ డు యు డు? అవును, ఈవేళ ఎప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? జోక్ చేస్తున్నావా? పొద్దున ఫోన్ చేసి రాత్రి నా సుడికొస్తానని చెప్పావుగా. నువ్వు ఎప్పుడొస్తావా అని ఎదురు చూశాను. మెరుపు లాంటి నీ అందం, చిరునవ్వులు చిందే నీ రూపం, ఓహ్, చూడకుండా ఉండలేక నేనే వచ్చేసాను డార్లింగ్. ఐఎమ్ సారీ, నువ్వు ఫోన్ చేసిన విషయమే మర్చిపోయాను. కాబోయే భర్త సెలక్షన్ లో బిజీ అయిపోయి బాయ్ ఫ్రెండ్ ని మర్చిపోయి నో, అలాంటిదేం లేదు. అయితే పద వెళ్దాం. నీకోసం స్కాచ్ తెప్పించాను. 1 minute విజయ్ డార్లింగ్, నేను మా ఫ్రెండ్ తో వెళ్తున్నాను. రాత్రి వచ్చేసరికి ఆలస్యం కావచ్చు. మీరు భోజనం చేసి పడుకోండి. ఓకే, బాయ్. కమ్ ఆన్. అమ్మా, నాన్న, నేను ఇంట్లో పుట్టి పెరిగిందాన్ని. అది నిన్న కాక మొన్న వచ్చింది. నన్ను ఇంట్లో సర్వేలు చూస్తుందమ్మా. నేనేదో పరాదాల్లా మాట్లాడుతుంది. నేను ఇంటికి చుట్టానట. చుట్టం చూపుగా వచ్చిందని ఇక్కడే తీసుకువేస్తే ఎలా? మీ అత్తారింటికి పోంటుందమ్మా. అంత మాట ఉందా? దాని సంగతి ఇప్పుడే తెలుస్తాను. నువ్వు ఉత్తినే తొందరపడి వెళ్ళకే. ముక్కు ముఖం ఏక అయ్యేటట్టు కొట్టినా కొడుతుంది నీ కరాటే కోడలు. ఆ విషయం ఏమిటో వాడిని అడుగుతాను. రే గోపి, నాన్న, ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? పొరపాటున పచ్చిమిరపకాయ కానీ కొరికేసావా? ఏమిట్రా ఇదంతా? ఏదంతా? ఓహో, ఇంట్లో జరుగుతున్న మార్పులా? అన్ని సరిగ్గానే జరుగుతున్నాయి. కాంచనా ఈ ఇంటి ఆడబడుచురా. దానికి కూడా ఈ ఇంట్లో సమానమైన హక్కు ఉంది తెలుసా?
ఝాన్సీ కరెక్ట్ గానే చెప్పింది నాన్న. అక్క బావ మన చుట్టాలే